హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉండే క్యారెట్ వెల్లుల్లి కారాన్ని అయితే చూపించబోతున్నాను. ఈ క్యారెట్ తురుము పచ్చడిని చాలా సింపుల్ గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ విషయానికి వస్తే కొంచెం పుల్లగా కారంగా టేస్ట్ అయితే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ వెల్లుల్లి కారాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా మనం మీడియం సైజ్ క్యారెట్స్ ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 5 క్యారెట్స్ వరకు అయితే తీసుకున్నానండి. ఈ క్యారెట్స్ ని బట్టి ఉప్పు కారం ఎంత వేసుకోవాలో కూడా చెప్తాను. క్లీన్ చేసుకున్న క్యారెట్స్ ని వీడియోలో చూపించిన విధంగా అయితే సన్నగా తురుముకోవాలండి. ఇలా మొత్తం క్యారెట్స్ ని తురుముకున్నాక ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్లోకి 5 క్యారెట్లకి 5 లేదా 6 స్పూన్ల వరకు కారాన్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందులోకి 10 నుండి 12 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి. అదే విధంగా 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్ కి సరిపడా సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మొత్తాన్ని ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి కారాన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్స్ లోకి వేసి మొత్తాన్ని ఒకసారి బాగా చేత్తో కలుపుకోవాలండి. ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వండి. వెల్లుల్లి కారాన్ని క్యారెట్స్ కి బాగా పట్టించుకున్నాక పోపు కోసమని కడాయిలోకి 3 లేదా 4 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి పావు టీ స్పూన్ మెంతులు, 1 లేదా 2 స్పూన్ల వరకు పోపు దినుసులు, అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మల్ని వేసి వీటిని దోరగా వేయించుకోవాలండి. తర్వాత దీంట్లోకి 2 లేదా 3 ఎండుమిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, చివరిగా మంచి ఫ్లేవర్ కోసమని ఇంగువని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపులోకి ముందుగా రెడీ చేసుకున్న క్యారెట్ వెల్లుల్లి కారాన్ని అయితే వేసుకోవాలి. క్యారెట్స్ ని వేసుకున్నాక బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది. అప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక ఇందులోకి 4 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ ని అయితే వేసుకోవాలి. లెమన్ జ్యూస్ ని వేసాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీంట్లోకి లెమన్ జ్యూస్ ని మాత్రం తప్పకుండా వేసుకోవాలండి. లెమన్ జ్యూస్ ని వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ వెల్లుల్లి కారం అయితే రెడీ అయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి.